ఇక ఈ దౌర్జన్యాలకు అంతే లేదా? ఇక ప్రెస్టేజ్ వైష్ణవి గ్రూపులను కట్టడి చేసేవారు ఈ ప్రభుత్వంలోనే లేరా? నల్లవాగు కిలోమీటర్‌న్నర పొడవు 30 అడుగుల వెడల్పుతో ఉండేది. మొత్తం పూర్తి చేసి ప్లాట్లుగా మార్చి అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం అట. మర్రివానికుంట 2 ఎకరాలు యథేచ్ఛగా కబ్జా చేసేశారు. మర్రివానికుంట నుండి జల్పల్ చెరువుకు వెళ్లే నల్లవాగును పూర్తి చేశారంట. పార్కులు, రోడ్లు, ప్రజా ఉపయోగ స్థలాలను సైతం కబ్జా. గేటెడ్ కమ్యూనిటీ విల్లాల నిర్మాణం అంటూ ఊదరగొట్టారు. ఈ అవినీతి అక్రమాలపై బడంగ్పేట్ కమిషనర్ నోటీసులు పంపిస్తే బెదిరింపులు. హైడ్రా రంగనాథ్ బడంగ్పేట్ మున్సిపల్ ప్రత్యేక కమిషనర్ చోద్యం చూస్తున్నారా? మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని చెప్పేసి రావడం జరిగింది. మనం కథనం వేయడం జరిగింది. ఇక ఇది నల్లవాగు కిలోమీటర్‌న్నర పొడవు ఉన్నదట. అది 30 అడుగుల వెడల్పు ఉంటుంది. దాన్ని కబ్జా చేసేసి మొత్తం పూర్తి చేసి ఇక ప్లాట్లుగా మార్చి అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారట. ఈ 2 ఎకరాలు యథేచ్ఛగా కబ్జా చేశారట మొత్తం. మరి అక్కడ అధికారులు కుమ్మక్కైతేనే ఇట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కంట్ల పడినా కూడా పట్టించుకోకుండా వాళ్ళకు ముట్టాల్సిన ముడుపులు ఏవైతే ముట్టుతాయో ఇట్లాంటి కబ్జాలకు తెరలేపుతారు. ప్రెస్టేజ్ రియల్ ఎస్టేట్ సంస్థ వైష్ణవి గ్రూప్స్ ఇద్దరు తోడు దొంగలు. వీరికి ప్రభుత్వం అంటే లెక్కలేదు. అమాయక ప్రజలను హీనంగా చూస్తారు. ఇక రైతులను నట్టేట ముంచుతున్నారు. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? వీరికి ఎలాంటి తగినన్ని అనుమతులు ఉండవు. ఒకవేళ అనుమతులు తూతూ మంత్రంగా తీసుకున్న వీరు నిర్మాణాలు అక్రమాలకు నిలయమైపోయాయి. నీటి కుంటలు, వాగులు, వంకలు, రహదారులు, పార్కులు, పబ్లిక్ స్థలాలు అడ్డగోలుగా కబ్జా చేసేశారు. వాస్తవాలు తెలుసుకొని ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఏకంగా లోకల్ మున్సిపాలిటీ అయిన బడంగ్పేట్ కమిషనర్ వారికి నోటీసులు పంపిస్తే బెదిరింపుల పర్వానికి దిగుతూ ఉన్నారు. అంటే వీరు ఏ స్థాయిలో దౌర్జన్యాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అధికారులకు తెలిసినా కూడా నోటీసులు పంపిస్తే వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారట. ఇక వాళ్ళని బెదిరించినాక వాళ్ళు ఏం చేస్తారు? చూసి చూడనట్టుగా వదిలేస్తారు. మరి ఇక్కడ తీసుకోవాల్సిన చర్యను ఎవరు? కమిషనర్ గారు తీసుకోవాలి. ముఖ్యంగా మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా జిల్లా కమిషనర్, మున్సిపల్ కమిషనరు. ఇక్కడ స్టేట్కి సంబంధించి ఈ రెవెన్యూ మినిస్టర్ కావచ్చు, రెవెన్యూ ప్రభుత్వ ఇప్పుడు ఏదైతే స్థలాలు ఉన్నాయో ఇవి ప్రభుత్వ స్థలాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, పార్కులు స్థలాలు కావచ్చు, పబ్లిక్ స్థలాలు కావచ్చు, రహదారులు కావచ్చు, వాగులు కావచ్చు, నీటి కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నిటి మీద ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారికి అప్పచెప్పడం జరిగింది. మరి హైడ్రా కమిషనర్ గారు మరి దీని మీద కన్నేశారో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఎవరికి భయపడకుండా, ప్రభుత్వానికి భయపడకుండా, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటీసులు ఇచ్చినా కూడా దౌర్జన్యానికి చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. దీని మీద ఎవరైనా అక్రమంగా ప్రశ్నించినా కూడా మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉన్నారు. మొత్తం ఇట్లా ఈ విధంగా తెగబడ్డారు అన్నట్టు. భూముల మీద, వాగుల మీద, వంకల మీద, రోడ్ల మీద, ప్రభుత్వ స్థలాల మీద, పబ్లిక్ ప్లేసెస్ కాదు, ప్రైవేట్ ప్లేసెస్ కాదు, మొత్తం ఏడ చూసినా ఈ భూములు పెరిగినప్పటి నుంచి మొత్తము కబ్జాలు చేయడము, అక్కడ ఫ్లాట్లు పెట్టడము, వెంచర్లు చేయడము, లేదంటే ప్లాట్లు కట్టడము, అపార్ట్మెంట్లు కట్టడము, ఇట్లాంటి పరిస్థితే కనబడుతూ ఉన్నది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా అంటే వీరు ఏ స్థాయిలో దౌర్జన్యాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు సామాన్యులు కూడా కాదు, పేరున్న ప్రముఖులే. తమకు ప్రాణ భయం ఉందని నెత్తినోరు కొట్టుకుంటున్న అధికారులు ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి వెంచర్లలో ఆస్తులు కొనుగోలు చేసిన అమాయకుల పరిస్థితి ఏమిటి? అడగడానికి సాహసించగలరా? ఒకవేళ అడిగితే ప్రాణాలతో ఉంటారా? ఇలాంటి వారిని ఖచ్చితంగా అరికట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సామాజికవేత్తలు. అసలు వీరి వెనుక ఎవరున్నారు? ఇంతగా బరి తెగించడానికి ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటూ అధికారులు పట్టించుకోపోలేదు. మరి దీని మీద ఎవరు తీసుకోవాలి యాక్షను? ప్రభుత్వం తీసుకోవాలి. మెయిన్ ప్రభుత్వము, రెవెన్యూ శాఖ తీసుకోవాలి. ముఖ్యంగా అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఈ ల్యాండ్కి సంబంధించి ఎంత అక్రమానికి గురైంది, ఎంత చెరువులు కబ్జా అయినాయి, ఎంత రోడ్లు కబ్జా అయినాయి, ఎన్ని నీటి కుంటలు కబ్జా అయినాయి, ఎన్ని వాగులు కబ్జా అయినాయి అని చెప్పేసి ఓ లెక్క తీసి దీని మీద అయితే పత్రం రెడీ చేసి విచారణ పత్రం రెడీ చేసి కమిషనర్ గారికి ఇస్తే కమిషనర్ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడుతుంది. అప్పుడు కమిషనర్ గారే దిగితే రంగంలో దిగాలి, ప్రభుత్వం దిగాలి, కమిషనర్ గారు దిగాలి. ఇద్దరు దిగుతూనే వీళ్ళ అక్రమ కట్టడాలకు, అక్రమ వెంచర్లకు కావచ్చు, అక్రమ అవినీతికి కావచ్చు, అక్రమ ఆస్తులకు కావచ్చు, ఇవన్నీ ఆగడం జరుగుతుంది. లేదంటే ఆగే పరిస్థితి లేదు. దీని వెనుక ప్రభుత్వం ఉంటేనే ఈ విధంగా
కబ్జాలకు పాల్పడుతూ ఉంటారు. దీనికి ఎవరైతే నాయకులు ఉంటారో, దీన్ని నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక గొప్ప పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టేజ్ గ్రూప్ సంస్థ. ఈ సంస్థకు దేశమంతటా ప్రముఖ నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయట. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో 8 ప్రాజెక్టులు చేస్తోంది. ఇలా వందల సంఖ్యలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టి సామాన్యులకు సంపన్నులకు ఇళ్లను నిర్మించి అందించడం వీరి యొక్క వ్యాపారం అట. ఈ ప్రెస్టేజ్ గ్రూపు దేశవ్యాప్తంగా పెద్ద పేరున్న కంపెనీ. అది 8 ప్రాజెక్టులు ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో చేపడతా ఉన్నది మొత్తం. మరి దీంట్లో కొనేది సామాన్యులు కొంటారు, మిడిల్ క్లాసు పీపుల్ కొంటారు, కొంచెం పెద్దవాళ్ళు కూడా కొంటారు ఉన్నవాళ్ళు అయితే. ఈ క్రమంలో ఇంత పెద్ద సంస్థ అవినీతికి పాల్పడింది. ఈ ప్రెస్టేజ్ సంస్థకు మరొక బడా సంస్థ వైష్ణవి జత కట్టింది. ఇంకేమున్నది, వీరి జతగా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ప్రాపర్టీతో పాటు రైతులకు బాసటగా నిలుస్తున్న నీటి కుంటలు కాలువలను సైతం దర్జన్యంగా కబ్జా చేసి వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిస్సంకోచంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా వివరాలు ఆధారాలతో సహా అందించాం. మరోసారి మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ మండల రెవెన్యూకు సంబంధించి మామిడిపల్లి గ్రామం సర్వే నెంబర్ 111, 112, 113, 115, 117/1, 117/2, 117/3, 118/3, 119, 122 గల స్థలంలో ప్రెస్టేజ్ గ్రూప్ వైష్ణవి సంస్థలు సంయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేపట్టింది. దీనిని ఎవరు కాదనలేదు. కానీ వీరి అవినీతి బయటపడడంతోనే అసలు కథ చెప్పాలి వస్తుంది. అయితే ఇక్కడ జరిగిన దారుణమైన అక్రమం ఏమిటంటే, మర్రివానికుంట విస్తీర్ణం 2 ఎకరాలను పూర్తిగా చదును చేసి అక్రమ పద్ధతిలో వెంచరేశారట. ఇక్కడ మక్క ఇది ఉంది కదా చూడండి, ఇది మర్రివానికుంట. ఇగో ఇట్లా గోడలు కట్టి ఇట్లా మొత్తం రోడ్లు వేసి ఫెన్సింగ్ వేసి ప్లాట్లు విక్రయించి కట్టడం. ఇక ఈ విషయంపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక జనం గగ్గోలు పెడుతూ ఉన్నారు. ప్రెస్టేజ్ గ్రూప్ సంస్థ 40 ఎకరాలలో తీసుకున్న హెచ్ఎండి అనుమతుల ప్రకారం కాకుండా పబ్లిక్ యూటిలిటీ స్థలాలు, పార్కులు, రోడ్లు అన్నీ కూడా వారికి అనుకూలంగా మలుచుకొని వెంచర్ వేసి ప్లాట్లు చేశారని స్థానిక మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మామూలుగా హెచ్ఎండి అనుమతులు తీసుకొని అక్కడున్న లోకల్లో ఉన్న పబ్లిక్ యూటిలిటీ స్థలాలు ఏవైతే ఉంటాయో, పార్కులకు సంబంధించి, నార్మల్ రోడ్లకు సంబంధించి, కుంటలకు సంబంధించి హెచ్ఎండి అనుమతి మాత్రమే తీసుకొని మిగతా అన్నీ కలిపి వెంచర్లు చేసి వీళ్ళకి అమ్ముతూ ఉన్నారట మొత్తం. అంటే తీసుకునేది కొంచెం పర్మిషను, అమ్మేదేమో మొత్తం అన్నట్టు. ఇట్లా తెగబడ్డారు అన్నట్టు ఈ వైష్ణవ్ గ్రూపును ప్రెస్టేజ్ గ్రూపు. దీనికి ఫలితంగా సదరు సంస్థలు యాజమాన్యం ఏకంగా కమిషనర్ పైనే బెదిరింపులకు పర్వానికి దిగుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలనే వినతులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అంటే ఇది మంత్రి దాకా పోతే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఇది పెద్ద కంపెనీ, నేషనల్ కంపెనీ కాబట్టి మళ్ళీ దీనికి జత అయింది వైష్ణవ్ గ్రూపు. ఈ 2 కంపెనీలు కలిసి నువ్వు దోసుకో నేను దోసుకుంటా, ఏమన్నా అయితే మనం చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకొని ఈ విధంగా పార్కులు, కబ్జాలు, రోడ్లు, కుంటలు, నీటి కుంటలు, కాలువలు ఏ విధంగా చేసి సమానం చేసి మొత్తం గూడ్చి ఏ విధంగా పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు మనం. ప్రెస్టేజ్ గ్రూప్ వైష్ణవి సంస్థ సంయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ నుండి లేఅవుట్ అనుమతులు తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు తీసుకోకుండా చుట్టూ ప్రహారీ నిర్మించి పార్కు స్థలాలను రోడ్లను ప్లాట్లుగా చేసి అవినీతికి పాల్పడి గేటెడ్ కమ్యూనిటీల ప్రకటనలు గుప్పించి ప్రభుత్వానికి కోట్లలో పన్ను ఎగవేయడం జరిగింది. పన్ను కూడా ఎగవేసిరట. వీళ్ళు అంత అవినీతి భాగోతం బయటపడ్డది. అందుకే దీని ఇంకా ఎంక్వైరీ చేస్తే మొత్తము మర్రివానికుంట, కాలువలు, కుంటలు, నీటి కుంటలు, రోడ్లు ఇవన్నీ కలిపి ఓన్లీ హెచ్ఎండికి పర్మిషన్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి అనుమతులు తీసుకోకుండా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి మొత్తం అమ్ముతూ ఉన్నారు. మొత్తం అన్నీ చుట్టూ ప్రకారం కూడా మొత్తం నిర్మించి దానిలో పార్కులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి,
ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయి మొత్తం. వీటన్నిటిని లెక్క చేయకుండా కొంతవరకే పర్మిషన్ తీసుకొని మొత్తం అన్నీ కలిపి అమ్మేస్తా ఉన్నారు. మొత్తం ఇగో ప్రెస్టేజ్ ఆర్చర్డ్స్ అట, ది డ్రీమ్ ఆఫ్ లైఫ్ అట, శంషాబాద్ ఏరియా ఇది. ఇగో ఇట్లా ప్రకటనలు మొత్తం ఏది ఇది రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఇట్లా బిల్డింగ్ల మీద ఉంటాయి కదా, ఆ బిల్డింగ్లు ప్లకార్డులు అన్నట్టు ఇది. అయితే ఈ విషయంపై స్థానిక మున్సిపాలిటీ బడంగ్పేట్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చారు, కానీ నోటీసులు ఇవ్వడంతో అటువైపు నుంచి బెదిరింపులు వస్తున్నాయని వాపోయడం జరుగుతోంది. అందుకే కమిషనర్ అటువైపు కూడా కన్నెత్తి చూడడానికి సైతం భయపడుతున్న పరిస్థితి నెలకొందట. ఏం చెప్తారు ఇక ఇప్పుడు నోటీసులు ఇప్పుడు వాళ్ళకు సరే మున్సిపాలిటీ అధికారులు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు విజ్ఞప్తులు చేస్తే ఈ దీని మీద అక్రమంగా మీద ల్యాండ్లు గుంజుకుంటూ ఉన్నారు, ల్యాండ్లు కబ్జా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి పదే పదే విజ్ఞప్తులు అవుతుంటే నోటీసులు ఇచ్చడం జరిగింది. సరే నోటీసులు ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఆగుతారా అంటే నిన్నే చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మండల మున్సిపాలిటీ కమిషనర్లు ఏం చేస్తారు, తీసుకోవాల్సింది జిల్లా మున్సిపల్ కమిషనర్లు ఆదిలో దిగాలి, రంగంలోకి దిగాలి, స్టేటు రెవెన్యూ శాఖ రంగంలో దిగాలి, మంత్రి గారు కూడా దీని మీద సమీక్ష చేసి ఇట్లాంటి స్థలాలు పార్కు స్థలాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, కుంటలు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంచి సర్వే చేసి అక్కడ ఈ అవినీతికి పాల్పడినా కూడా ఎంత డబ్బు కట్టిరు, వీళ్ళు ఎంత వసూలు చేసిర్రు, ఎన్ని ఫ్లాట్లు అక్రమంగా చేసిర్రు, ఎన్ని డబ్బులు ప్రభుత్వానికి కట్టలేదు, ట్యాక్స్ కట్టలేదు అని చెప్పేసి మొత్తం బయట పెడితే కానీ వీళ్ళ అవినీతి భాగవతం బయటపడదు. ఇక వీరిపై పోరాటం సాగిస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి కథ వేరేగా ఉన్నది. ప్రెస్టేజ్ గ్రూప్ కంపెనీ వైష్ణవ్ గ్రూప్స్ వారు దౌర్జన్యకాండకు దిగుతున్నారు. ఉన్నతాధికారులకు విన్నపించిన ఫలితం లేకుండా పోతోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అంతం చేస్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఏ ధైర్యంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు? ఇలాంటి దుర్మార్గులను ఎవరి వెనుక నుండి నడిపిస్తున్నారు? అమాయకుల జీవితాలతో ఆడుకునే హక్కు వీరికి ఎవరు కల్పించారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దారుణంగా నీటి కుంటలను, పార్కులు, రోడ్లు, పబ్లిక్ స్థలాలు కాజేసిన ఇలాంటి సంస్థలను నిలువరించకపోవడం దురదృష్టకరం. ఇది చూడండి, ఇక మద్ది రాజశేఖర్ రెడ్డి దీని మీద ప్రశ్నిస్తూ ఉంటే మీరు ఆ నేతకే బెదిరిస్తూ ఉన్నారట వీళ్ళు. అంటే కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా కూడా వీళ్ళు బీజేపీ తరఫున ఒక లీడర్ ప్రశ్నిస్తూ ఉంటే ఈ ప్రెస్టేజ్ గ్రూపు, వైష్ణవ్ గ్రూపులు చేసే దౌర్జన్యం ఏదైతే ఉన్నదో, వీళ్ళు చేసే అక్రమాలు ఏదైతే ఉన్నాయో అక్కడ స్థలాలు పోతూ ఉన్నాయి, నీటి కుంటలు పోతూ ఉన్నాయి, రోడ్లు పోతూ ఉన్నాయి, పార్క్ స్థలాలు పోతూ ఉన్నాయి అని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉంటే ఆయనను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారట మొత్తం. మరి కేంద్రంలో ఉన్న ఒక కేంద్ర పార్టీకి సంబంధించి ఒక లీడర్ ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళని కూడా లెక్క వేయాలంటే వీళ్ళ దౌర్జన్యం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీని మీద ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ. ప్రభుత్వంగా తీసుకుంటేనే అది ఓడిచిపోతుంది, లేదంటే ఇది ఇట్లనే కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వారు భయపడకుండా ఇంకా ఇంకా రెచ్చిపోతుండడం దేనికి సంకేతం? ఈ సంస్థల యాజమాన్యం విసిరేసిన ఎంగిలి మెతుకులకు ఏమైనా ఆశపడుతున్నారా అన్న సందేహాలు తలెత్తా ఉన్నాయి. ఇదే విషయంపై మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే పెద్దవారు ఉన్నారు, మా ఉద్యోగాలు ఉడతాయని జవాబు ఇవ్వడం కోసమేర్పు ఈ అవినీతి అక్రమాలలో ఎవరి వాటా ఎంత అనే విషయం, ఉన్నతాధికారులకు అందిన వాటాలు ఎంత అన్నది లోతైన పరిశీలన చేసి అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక జనం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక ఈ పెద్ద పెద్ద హైడ్రా వచ్చిన తర్వాత ఈ హైడ్రా యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి దాని మీద యాక్షన్ తీసుకుంటే మరి కబ్జా చేస్తా అని చెప్పేసి దాని మీద అట్లాంటి సంస్థలు వచ్చినాయని చెప్పేసి భయపడకుండా ఈ ప్రెస్టేజ్ గ్రూపు, వైష్ణవి గ్రూపులు కలిసి ఇద్దరు తోడు దొంగలై నువ్వు ఇంత వంచుకో నేను ఇంత వంచుకుంటా, ఎవడొస్తాడో రండి ఎవడొస్తాడో చూసుకుందాం అని చెప్పేసి అధికారులను మభ్యపెట్టడము, అధికారులను బెదిరించడము, ఎవడైతే లొంగిపోతారో వాడికి డబ్బులు ఇవ్వడము, మొత్తం బరిదేగించి బెదిరిస్తూ ఉన్నారట మొత్తం. ఇక వాళ్ళు ఏమో గట్టిగా అడిగితే వాళ్ళు మా ఉద్యోగాలు పోతే దీని వెనుక పెద్దవాళ్ళు ఉన్నారు, దీని వెనుక లోతైన పరిశోధన చేసి ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని డబ్బులు తీసుకున్నారు, వీళ్ళని డబ్బులు తీసుకున్నారు, సామాన్య జనం దగ్గర నుంచి ఎన్ని డబ్బులు వసూలు చేసిర్రు, అసలు వీళ్ళకి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిలా లేదా అని చెప్పేసి తెలియాల్సిన పరిస్థితి. మరి దీని మీద లోతైన పరిశీలన చేస్తే కానీ తెలియని పరిస్థితి అంట. ఎందుకంటే ఇది చాలా పెద్ద కంపెనీ, నేషనల్ కంపెనీ కాబట్టి
దీని ఎన్ని అక్రమాలు ఉన్నాయో అంతకుముందు ఇంకెన్ని కబ్జా చేసిర్రో మొత్తం బయట పెడితే కానీ వీళ్ళ అవినీతి భాగవతం బయటపడదు. ఇక ఇదిలా ఉంటే సర్వే నెంబర్ 141లో ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 2 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసి ప్లాటింగ్ చేయడం జరిగిందట. అంతేకాకుండా నల్లవాగు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కొత్త చెరువు మరివానికుంట నుండి జల్పల్ చెరువులకు పోయే నీటి వాగు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయినాయట. ఇక్కడ ఇంటర్నేషనల్ నల్లవాగు ఉంది కదా, ఈ నల్లవాగు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కొత్త చెరువు మరివానికుంట నుండి జల్పల్ చెరువులకు పోయే నీటి వాగు ఏదైతే ఉన్నదో ఇప్పుడు అది నామరూపాలు లేకుండా పోయిందంట. అంటే మొత్తమే లేకుండా పోయింది అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మనం ఇగో ఇట్లాంటివన్నీ కూర్చేసి మొత్తము కొంచెం 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 కూర్చేసి మొరం పోసి రోడ్లు లాగేసి మొత్తం ప్లాట్ లాగా విక్రయించడం ఫెన్సింగ్ వేసి. ప్రభుత్వం రెండు ఎకరాల భూమి కబ్జా చేశారంటే ఇక వీళ్ళు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు మనం. 2 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వంది, ఇక చెరువులు కుంటలు ఇంకా అదెన్ని ఎకరాలు. ఇక సర్వే నెంబరు 32 హనుమాన్ దేవాలయం భూమి కబ్జా చేసి వెంచర్కు రోడ్డు వేయడం జరిగింది. 32 సర్వే నెంబరు 1/20 భూమి రికార్డుల్లో గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తోంది. 2013లో రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి మీద చేయడం కూడా జరిగింది. ఇది దేవాలయం భూమి అట. సర్వే నెంబర్ 10 మామిడిపల్లిలో వైష్ణవ్ గ్రూప్ కబ్జా చేయడం జరిగింది. దాదాపు 200 కోట్ల ప్రాపర్టీ అంట. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేశారు. ఈ విషయంపై కంప్లైంట్ ఇస్తే బెదిరింపులకు పాల్పడుతుండడం ఆందోళన కలిగించే విషయం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని అనిపిస్తుంది. తక్షణమే ప్రభుత్వ ఉన్నత అధికారులు, ప్రభుత్వ పెద్దలు, హైడ్రా లాంటి ప్రెస్టీజియస్ సంస్థ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, హైడ్రా రంగనాథ్ వెంటనే యాక్షన్లోకి దిగి వీరి పని పడతారని, తగిన న్యాయం చేసి అమాయకులను కాపాడతారని ఆశిద్దాం. ఇక ఇది పరిస్థితి అండి. వైష్ణవ్ గ్రూపు ఇది తోడు దొంగలు ఏదైతే ఉన్నాయో, తోడు దొంగలు వైష్ణవ్ గ్రూపును ప్రెస్టేజ్ గ్రూప్ తోడు దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ తోడు దొంగల పరిస్థితి బయటపడాలంటే వీళ్ళ భాగవతంని, వీళ్ళ కబ్జా భాగవతంని, అవినీతి భాగవతంని మొత్తం బయట పెట్టాలంటే ప్రభుత్వం రంగంలోకి దిగాల. హైడ్రా కమిషనర్ ముఖ్యంగా దీని మీద దృష్టి సారించి ఎవరైతే ఇలా ప్లాట్లు కొన్నారో అక్రమంగా మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇది ల్యాండ్ అని చెప్పేసి ఆక్రమించుకుంటే వాళ్ళు అమాయకమైన ప్రజలు ఆగమైపోయే పరిస్థితి. సో ఇట్లా ఉన్న ఏదైతే ల్యాండు, ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఇట్లా వెంచర్ చేయడం జరిగింది. వెంచర్ చేసి ఫెన్సింగ్ వేసి రంగారెడ్డి డిస్టిక్ మర్రివానికుంట, ఇది మర్రివానికుంట, ఇది బాలాపూర్ మండలం, విలేజ్ మామిడిపల్లి.